ఓపీడీస్లో కామన్గా చూసే సమస్య ఏంటి అంటే, ఒక పేషెంట్ కపుల్ మా దగ్గరికి వచ్చి, మేడం ట్యూబ్స్ బాగానే ఉన్నాయి, సెమెన్ అనాలిసిస్ బాగానే ఉంది, తను ఎవ్రీ మంత్ ఓవ్యులేట్ అవుతారు, అయినా సరే మాకు ప్రెగ్నెన్సీ రావటం లేదు అని చాలా కామన్గా చాలా మంది కపుల్ మమ్మల్ని విజిట్ చేస్తారు. సో ఈ ప్రాబ్లమ్ని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటారు. అంటే బేసిక్ ఇన్ఫర్టిలిటీ టెస్ట్ అన్ని నార్మల్గా ఉంటాయి కానీ ప్రెగ్నెన్సీ రాదు. అండ్ వాళ్ళు కపుల్ కూడా యంగ్గా ఉంటారు, అంటే అరౌండ్ 30s, 20s, 30sకి మధ్యలో ఉంటారు, బట్ స్టిల్ కన్సెప్షన్లో డిఫికల్టీ ఉంటుంది. సో ఈ సమస్య యాక్చువల్లీ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ఫర్ ద డాక్టర్ అండ్ ఫర్ ద కపుల్ ఆల్సో. సో అన్ని నార్మల్గా ఉన్నాయి కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదు. సో యాక్చువల్లీ ఈ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీలో ఏమవుతుంది అంటే, మనకి బేసిక్ టెస్ట్లు నార్మల్గా ఉన్నాయి కానీ చాలా సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఫర్ ప్రెగ్నెన్సీ అనేది ఒక్కొక్క ఈవెంట్లో ప్రాబ్లం ఉండుండొచ్చు. సో ఫర్ సపోజ్ ఇప్పుడు భార్యాభర్త కలిసినప్పుడు స్పర్మ్ అనేది యూట్రస్ ద్వారా వెళ్ళి యూట్రస్ నుంచి ట్యూబ్కి వెళ్ళాలి. ఈ స్పర్మ్ యాంటీస్పర్మ్ అంటే సర్విక్స్ దగ్గరే చనిపోతూ ఉండుండొచ్చు. సో అది ఒక రీజన్ అయి ఉండొచ్చు. అండ్ ఓవ్యులేషన్ జరుగుతుంది కానీ ఎగ్ ఫాలికల్ అనేది రప్చర్ అవుతుంది కానీ అందులో ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా, ఎగ్ ఉంటుందా లేదా అన్నది కూడా మనకి తెలీదు. నెక్స్ట్ స్టెప్ ఇస్ ఫర్టిలైజేషన్. ఎగ్ స్పర్మ్ కలయిక. ఈ ఎగ్ స్పర్మ్ కలుస్తున్నాయా లేదా అనేది మనకి రియల్ టైంలో చూడడానికి మనకి ఏ టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్ లేదు కాబట్టి మనకు అది తెలియదు. ఓకే, ఎగ్ స్పర్మ్ కలిసాక ఎంబ్రియోగా ఫామ్ అవుతున్నాయా లేదా అది కూడా మనకి తెలియదు ఈ టెస్ట్. అండ్ ఎంబ్రియో ఫామ్ అయిన తర్వాత అది గర్భాశయంలో వచ్చి అతుక్కోవడం, ఇంప్లాంటేషన్ అంటాం, అది జరుగుతుందా లేదా ఈ బేసిక్ టెస్ట్ ఇవి చెప్పలేవు. సో ఇన్ఫర్టిలిటీలో ఎక్కడో ఏదో ఒక స్టెప్ లో ప్రాబ్లం ఉంది కాబట్టి ప్రెగ్నెన్సీ రావట్లేదు కానీ అది ఈ బేసిక్ టెస్ట్ లో మనకి తెలియడం లేదు.